హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం పచ్చిపులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. దాంట్లో షుగరు మరియు సాల్ట్ వేసుకొని నానబెట్టుకున్న చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. అలాగే ఇవి చూడండి, వేయించిన పల్లీలు చక్కగా వేయించుకొని ఇది జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్లీ పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పల్లీ పొడి ఫైన్ పౌడర్ చేసాం కదా, దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇది పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది పల్లీ పొడి పేస్ట్ అండి. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి చింతపండు రసం. మనం దాంట్లో సాల్ట్ షుగర్ యాడ్ చేసాం కదా, చింతపండు రసం తీసుకున్నాను. ఇందులోనే పల్లి పొడి పేస్ట్ వేసాను. కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎండాకాలం తింటే చలువ చేస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్లో అయిపోతుంది. మేకింగ్ ప్రాసెస్ కూడా 10 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు పొయ్యిలింపు యాడ్ చేసుకుంటే అయిపోతుందండి. పొయ్యిలింపు అంటే అదే అండి, కొంచెం ఆయిల్ హీట్ చేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, లైట్గా పసుపు వేసుకుంటాం కదా, అదే దాన్ని దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా అన్నంలో కలుపుకొని తినేయడం. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.